మన ఊరు మన ప్రణాళిక అన్నారు. మీరు డిబేట్ కంటిన్యూ చేస్తున్నారు, కంక్లూడ్ అట్లాగే మన ఊరు మన ప్రణాళిక అన్నారు, గ్రామ జ్యోతి అన్నారు, అందరూ సంబరపడ్డారు. అబ్బా వచ్చిన నిధులుగా మా ఊరు సీసీ రోడ్ అయితే, మా ఊరు డాంబర్ రోడ్ అయితే. ఒక్క రూపాయి ఇచ్చినా సార్ 2 సంవత్సరాలల్లా. మీరు అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నదే. ఈ 2 సంవత్సరాల గ్రామ పంచాయతీలకు మీరు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి 1 రూపాయి ఇచ్చినట్టు. కనీసం ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీలు చెల్లించవలసినటువంటి ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇంతవరకు ఇయ్యలేదు సార్ అని చెప్పండి. మరి మీకు తెలుస్తుందా తెలియదా? మీ అధికారులు మీ దృష్టి పట్టుకొస్తుందా పట్టుకొస్తలేదా? మరి ఏమవుతుంది? ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలనా? నేను ఇంకొచ్చి సూచన సార్, ఇవాళ మీరు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్కి వెళ్ళి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు నిర్మాణం చేపడతామని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. మంచి ఆలోచన. అదే గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు కూడా పనిచేస్తున్నారు. పాపం వాళ్ళకు అరకుర వేతనాలు 2000, 1500 పనిచేస్తున్నారు. వాళ్ళని మనం ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ కింద కన్వర్ట్ చేసుకొని జాబ్ కార్డ్స్ వానికి ఎంప్లాయ్మెంట్ కింద ఎన్రోల్మెంట్ రిజిస్టర్ చేసినట్టయితే పేమెంట్ ఏదైతుందో ఎన్ఆర్ఈజీఎస్ చేయవచ్చు. దాంతో కనీసం ఒక 4-5 వేలు ఆ పారిశుద్ధ్య కార్మికునికి గిట్టుబాటు అవకాశం వస్తుందని చెప్పండి. దాన్ని ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయండి. నేను చెప్పిన దాన్ని అట్లయినా పారిశుద్ధ్య కార్మికులకు ఏదైతుందో కొంత మనం ఆదుకునే వాళ్ళం అవుతామని చెప్పాడు అధ్యక్ష. భట్టి గారు, వారికి ఇవ్వాల్సినటువంటి టైం కన్నా పార్టీ పరంగా కానీ వారికి కానీ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ టైం ఇచ్చిన తర్వాత కూడా నౌ రిప్లై బై ది గవర్నమెంట్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, 2 minutes, ఓన్లీ 2 minutes. మీరు కూర్చోండి, మీరు ప్లీజ్ కంక్లూడ్ విత్ ఇన్ 2 minutes. రిజర్వేషన్స్ సార్ ప్రాధాన్యత అంశం, సామాజిక అంశం. ఇవాళ 12% రిజర్వేషన్ అమలు కావాలి. దానికి ఏదైతుందో మీరు మొన్న ఈ మధ్య మైనారిటీ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఇవాళ ఇదే మైనారిటీ కమిషన్ నివేదికతోని గతంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా 2004లో బ్యాక్వర్డ్ క్లాస్కి ఏదైతే GOMS నెంబర్ 33 జారీ చేస్తే కోర్టు స్టక్ డౌన్ చేసింది. ఇవాళ మీరు బీసీ కమిషన్తో దీన్ని స్టడీ చేపించకుండా మైనారిటీ కమిషన్ స్టడీ చేయించడం లోపల ఆంతర్యం ఏంటి? ఇది ఏ విధంగా నిలదొక్కుంటుంది? ఇది రేపు 9th షెడ్యూల్లో చేర్చబడగలగన్నా, కేంద్ర ప్రభుత్వం నివేదించాలన్నా ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్గా దాన్ని ఏదైతే మనం తీసుకెళ్ళాలి. ఆ విధంగా కాకుండా మీరు బీసీ కమిషన్ స్టడీ చేయించాల్సింది బీసీ కమిషన్ స్టడీ చేయించకుండా మీరు మైనారిటీ కమిషన్ స్టడీ చేపిస్తే ఇది మన ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తుందా రాదా? మీరు చెప్పండి అధ్యక్ష. మీరు అన్నాడు ఏమన్నారు? 4 महीने के अंदर पूरा मुसलमान भाइयों को 12% तवज्जा दिलाना ये मेरा जिम्मेदार है बोल के बोले आप. 4 महीने तो कब की गुजर गए, दूसरी साल चल रहे, तीसरी साल आने वाला है. कहां तक आया सब? चल ఏమైంది రిజర్వేషన్ చెప్పంటున్నాను. ఇంకా అన్యాయం ఏంటంటే గిరిజనుల సోదరులు సార్ చెప్పంటున్నాను. పాపం వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 23 జిల్లాలలో 6% వాళ్ళ జనాభా ఉంటే ఆనాడు 6% రిజర్వేషన్ వాళ్ళకి అమలు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ 10 జిల్లాలలో జనాభా అంటే గిరిజనుల జనాభా కేంద్రీకృతం కావడంతో వాళ్ళ జనాభా దాదాపు 10% సార్, 0.01% కొద్దిగా అటో ఇటో. వాళ్ళు ఎలా ఫర్ 10% ఇమీడియట్లీ దే ఆర్ ఎంటైటిల్డ్. మీరేమంటారు? నేను 12% ఇస్తా అన్నా, నేను 12 అయితే కానీ 18కి ఇస్తా అని చెప్పంట. మీరు 12 ఇస్తే ఆ 2% భర్తీ చేయాలి. మీరు కాయితీ లంబాడే కానీ వాల్మీకి కానీ బోయే కానీ మీరు ఎవరితో భర్తీ చేసినా ఆ 2% లబ్ధి ఎవరికి పోతుంది? కొత్తగా చేర్చబడ్డ కులాలకు పోతుంది. వీళ్ళ గిరిజనులో కొత్తగా ఎవరి కులాలు చేర్చాలంటే ఏం కావాలి సార్? అదే కన్క్లూడ్ చేస్తారు సార్. దాన్ని ఏదైతున్నదో కేంద్రాన్ని నివేదించాలి. నేను ఇమీడియట్ గా మన 10% రిజర్వేషన్ గిరిజనులకు కల్పించేట బాధ్యత మన మీద ఉండంగా ఇలా 2 విద్యా సంవత్సరాలు గడిచిపోయినాయి సార్. ప్రతి సంవత్సరం 2000 డాక్టర్ సీట్లు అంటే ప్రతి సంవత్సరం 80 సీట్లు వాళ్ళు కోల్పోయింది. ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతున్నదో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఏదైతుందో మన జాప్యంతో ప్రతి సంవత్సరం వాళ్ళు ఉన్నత విద్యలో కానివ్వండి ఉద్యోగాలలో కానీ వాళ్ళ అవకాశాలు కోల్పోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ హక్కులను మన కాల రాస్తున్నాం అని చెప్పంటున్నాను. దయచేసి మీరు 12% ఆలోచించండి. వీఆర్ నాట్ టాకింగ్ ఫర్
యాడింగ్ ఆఫ్ ది అడిషనల్ క్యాష్ ఇస్ ఎ సపరేట్ ఇష్యూ. మీరు ముందుగా 10% అమలు చేయండి. ఈ 10% అమలు కొరకు ఏదైతుందో మీరు చర్యలు చేపట్టండి. తదుపరి ఏదైతుందో 12% పరిశీలించండి. అట్లాగా ఏదైతుందో మీరు ఆ 12% పేరు మీద ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఇవాళ 10% మనకి అవకాశం హక్కుంటే మీరు 6% అమలు చేస్తుంటే 4% నష్టపోతులేదు అధ్యక్ష. మరి అన్నింటికంటే ముఖ్యమైన అధ్యక్ష మానవ వనరులు కంక్లూడ్ చేస్తున్నారు సార్. నౌ రిప్లై బై ది గవర్నమెంట్. లేదు సార్, మీరు కంక్లూడ్ అంటున్నారు, పాయింట్స్ మీద పాయింట్స్ డిబేట్ పెంచుతున్నారు. ఓన్లీ 1 minute. లాస్ట్ ఇష్యూ. అన్నిటికీ ముఖ్యమైనది విద్య సార్. ఇవాళ కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్య ఏమేం సార్ 2 సంవత్సరాలు గడిచింది. మా మిత్రుడు కడియం శ్రీయ గారు వచ్చినాక ఇవాళ పేపర్లు చూసిన ఇవాళ నేను అంచినాకనే కేజీ టు పీజీ ముందు కదులుతున్నది, శాఖలు పటిష్టం చేసిన అని చెప్పండి. ఏం పటిష్టం చేసింది సార్? మీరు వచ్చి కూడా దగ్గర సంవత్సరం గడుస్తున్నది. రేపు విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం అమలు చేయరు. కేజీ టు పీజీకి మీరు కార్యక్రమం చేపట్టరు. అంటే ఇవాళ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటున్నా. ఇలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి బాధ్యులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎంత నిరుపేద కుటుంబం కానీ ఇవన్నీ కాక వాళ్ళ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చెప్పించాలని చెప్పని ప్రైవేట్ విద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకు కావలసినటువంటి విద్యాబోధన సౌకర్యాలు కల్పించాలని బాధ్యత మన మీద లేదా? ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఎంత మంచి ఆలోచన చేసిండ్రో అధికారం రాగానే మొత్తాన్ని పోయినాయి. మీరు ఎన్ని కేసులు ఎత్తేసిండ్రో? రాష్ట్ర పరిధిలోని కేసులు ఎత్తివేయడం మీ బాధ్యత. అట్లాగే కేంద్రం రైల్వే శాఖ ఏవైతే కేసులు నమోదు చేసిందో ఆ రైల్వే శాఖ నమోదు చేసిన కేసులు తొలగింపజేసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిందా? రైల్వే పోలీసుకు రాసిందా మీరు? ఇన్ వ్యూ ఆఫ్ ది చేంజ్ ఇన్ డెవలప్మెంట్ సర్కమ్స్టెన్సెస్ వీఆర్ రిక్వెస్టింగ్ టు విత్డ్రా ది కేసెస్ అంటారో ఏమంటారో దాన్ని ఎట్లా చేస్తారో మనకి చేసేదే వాళ్ళకు వెసులుబాటు కల్పించారు కదా సార్. ఆ చర్యనే లేదు. ఉద్యమకాలు గుర్తింపేశారు. ఆనాడు స్వాతంత్ర సమరం కొరకు ఏదైతుందో పోరాటం చేసిన యోధులకు మీరు పెన్షన్లు తీని లేకుండా లేదు. స్వాతంత్ర సమరంలో గుర్తింపు లభించింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సమిధలైనటువంటి కుటుంబాలు వల్ల మన మధ్య ఉన్నాయి సార్. వాళ్ళ కొరకు ఏదైతుందో తెలంగాణ సమర యోధులుగా తెలంగాణ సమర పోరాటకులుగా ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వండి సార్. జీవితంలో ఏదైతుందో ఒక తృప్తి, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను కూడా పాలు పంచుకున్నా అని చెప్పని. నాకు రాజకీయ అధికారం రాకపోవచ్చు కాక, కానీ ఏదైతుందో ఈ తెలంగాణ సాధనలో నేను కూడా ఒక భాగస్వామిని అయినట్టు ఒక తృప్తి అయితే మిగులుతుంది కదా సార్. దయచేసి ఆ విధంగా గుర్తింపు చేపియండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ ఎవరైనా కేసులు నమోదైనాయో మీరంటారు నేను ఎంతమందిని పట్టుకు రావాలని చెప్పని. ఎవరి మీద కేసులు నమోదైనాయో ఎవరిని గుర్తించగలుగుతారో వాళ్ళకు ప్రశంసా పత్రాలు ఏంటి కనీసం. కేసులు పూర్తి స్థాయిలో కేంద్ర స్థాయిలో నమోదు చేయబడ్డ కేసులే కానీ రాష్ట్ర స్థాయిలో నమోదు చేయబడ్డ కేసులే కానీ విత్డ్రా చేపియండి. అట్లాగే ఏదైతుందో పూర్తి స్థాయిలో 1200 అమరుల కుటుంబాలకు ఏదైతుందో మిగిలిన వారిని గుర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఆ ఉద్యోగమే కానీ 10 లక్షలే కానీ ఇవన్నీ సార్. ఇంకా ఎస్సీ ఎస్టీలు సార్, వీళ్ళ ఎస్సీ సప్లాన్కి ఏదైతుందో మాకు మాట్లాడే అవకాశం రాలేదు. వాస్తవంగా చెప్పండి సార్, ఇంత దళితులు ఎంత వివక్ష గురవుతున్నారు సార్. దళితులు ఎంత వివక్ష గురవుతున్నారు సార్. ఇవాళ ఏదైతుందో మీరు 3.5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పంటారు, అది పోయింది. కనీసం మా హక్కు సార్ ఎస్సీ సప్లాన్ మా హక్కు సార్ అని చెప్పంటున్నా. ఇలా మా హక్కుగా మాకు చెందవలసినటువంటి ఒక ఎస్సీ సప్లాన్ నిధులను మీరు మళ్లింపు చేసి మాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తే కూడా మాకు ఎస్సీ సప్లాన్కి వెళ్ళిస్తారు. మీరు మా వాడకట్లో మోరేస్ కడితే కూడా ఎస్సీ సప్లాన్కి వెళ్ళి ఇది ఎక్కడ న్యాయం సార్? ఈ సమాజంలో మేము భాగస్వాములు కాదా సార్? దయచేసి ఎస్సీ సప్లాన్ పూర్తి స్థాయిలో ఎస్సీ కేంద్రీకృతమైన చోట వాళ్ళ సంక్షేమం కొరకు మాత్రమే వెచ్చించబడే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ మరి నాకు ఈనాడు మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నేను పేర్కొన్న అంశాల్లో ఒక పాజిటివ్ దృక్పథంతో వీటి పరిష్కార మార్గం కనుగొనే విధంగా మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు అమలు పొందే విధంగా తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Representative to Honorable Chief Minister Saab requesting to release all the allocated fund in current year. The fund has not yet been released. I want to make a request to the government to kindly release the allocated fund. I would once again request
Honorable Chief Minister Saab to release the balance funds of Minorities Welfare Department before the financial year draws to a close. I request for disbursement of all post-matric scholarship and reimbursement of tuition fee arrears of all students for the financial